హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఎవరైనా లాస్ట్ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. లాస్ట్ వీడియో యొక్క లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో, అంతేకాకుండా ఇక్కడ ఐ కార్డ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. చూసిన తర్వాతనే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. తెరవకూడదు. ఇది ఓకే. రాత్రి తలుపు తట్టడం వినిపిస్తే, ఇక్కడ ఇఫ్ కండిషన్ అనమాట. అలా జరిగితే అని అర్థం. అంటే ఇఫ్ ద నాకింగ్ అంటే తలుపు తట్టడం, ఇఫ్ ద నాకింగ్ హియర్ అంటే వినబడడం అనమాట, వినడం. ఓకే. ఇఫ్ నాకింగ్ సౌండ్ కూడా యాడ్ చేస్తే ఓకే. ఇఫ్ నాకింగ్ సౌండ్ హియర్ అంటే తలుపు తట్టడం ఎప్పుడు? రాత్రి అంటే ఎట్ నైట్. ఎవరో అడగకూడదు అంటే యూ షుడ్ నాట్ ఆస్క్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక పని జరగకూడదు అంటే షుడ్ నాట్ అని. ఓకే. యూ షుడ్ నాట్ ఆస్క్, అడగకూడదు. ఎవరో అని అంటే హూ ఇట్ ఈజ్ అనమాట. ఓకే. యూ షుడ్ నాట్ ఆస్క్ హూ ఇట్ ఈజ్ అంటే ఎవరు అని అడగకూడదు. తలుపు తెరవకూడదు అంటే యూ షుడ్ నాట్ ఓపెన్ ద డోర్. ఓకే. ఇది అన్నమాట. అని తనను తాను శాంతపరచుకుంటూ అంటే శాంతపరచుకోవడానికి ట్రై చేస్తూ అని అర్థం అన్నమాట. అంటే ట్రయింగ్ టు కామ్ డౌన్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన అని అన్నమాట. ఓకే. ట్రయింగ్ టు కామ్ డౌన్ హిమ్సెల్ఫ్ అంటే అతను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ రవి కిటికీ ద్వారా బయటకు చూశాడు. రవి బయటకు చూశాడు, ఇది అర్థం. బయటకు చూడటం అంటే లుక్డ్ అవుట్ సైడ్ అనమాట. అంటే రవి లుక్డ్ అవుట్ సైడ్ కిటికీ ద్వారా అంటే త్రూ ద విండో. తర్వాత బయట వరండా ఖాళీగా ఉంది అంటే ద వరండా వాజ్ ఎంటీ అవుట్ సైడ్. బయట కాబట్టి అవుట్ సైడ్. ఓకే. ఎంటీ అవుట్ సైడ్. ద వరండా వాజ్ ఎంటీ అవుట్ సైడ్ అంటే బయట వరండా ఖాళీగా ఉంది. అతనికి ఎవ్వరూ కనిపించలేదు అంటే అతను ఎవ్వరిని చూడలేదు అనమాట. అంటే హీ డిడ్ నాట్ సీ ఎనీవన్, అతనికి ఎవ్వరూ కనిపించలేదు. ఈసారి అంటే దిస్ టైం, ఈసారి ఆ శబ్దం ఇంటి లోపల నుండే వచ్చింది. అంటే ఆ శబ్దం వచ్చింది అంటే ద సౌండ్ కేమ్ ఆ శబ్దం వచ్చింది. ఎక్కడి నుండి? ఇంటి లోపల నుండే. అంటే ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ అన్నా ఓకే. ఫ్రమ్ ద హౌస్ ఇన్సైడ్ అని రాసినా సరే ఓకే. ఓకే. ఫ్రమ్ ద హౌస్ ఇన్సైడ్ అన్నా ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ అన్నా ఓకే. రెండు ఒకటే అనమాట. తర్వాత రవి భయంతో కదలలేని స్థితిలో నిలిచిపోయాడు అంటే రవి ఫ్రీజ్ అయిపోయాడు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ రవి వాజ్ ఫ్రోజన్ అంటే కదలలేని స్థితిలో గడ్డగట్టిపోవడం, అంటే కదలలేని స్థితిలో ఉండిపోవడం, కదలలేని స్థితిలో స్టక్ అయిపోవడం అనమాట. రవి వాజ్ ఫ్రోజన్ ఎలా? భయంతో అంటే విత్ ఫియర్, భయంతో. తర్వాత అతని బెడ్రూమ్ తలుపు మెల్లగా కిర్రుమంటూ తెరుచుకుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అతని బెడ్రూమ్ తలుపు తెరుచుకుంది. ఈ రెండు అర్థం. ఓకే. అతని బెడ్రూమ్ తలుపు అంటే హిజ్ బెడ్రూమ్ డోర్ తెరుచుకుంది అంటే ఓపెన్ అయిందనమాట. అంటే ఓపెన్డ్ ఎలాగా? మెల్లగా అంటే స్లోలీ. కిర్రుమంటూ అని ఉంది. కిర్రుమంటూ అంటే క్రీకింగ్ సౌండ్ అనమాట దాన్ని. అంటే విత్ క్రీకింగ్ సౌండ్. ఓకే. ఇది అనమాట. హిస్ బెడ్రూమ్ డోర్ ఓపెన్డ్ స్లోలీ విత్ క్రీకింగ్ సౌండ్ అంటే అతని బెడ్రూమ్ తలుపు మెల్లగా కిర్రుమంటూ తెరుచుకుంది.
అతని శరీరంలో రక్తం గడ్డకట్టినట్లు అనిపించింది. ఓకే, అనిపించింది అంటే ఇట్ ఫెల్ట్ లైక్ అనిపించింది. ఇట్ ఫెల్ట్ లైక్ అంటే అనిపించింది. ఎలా? అతని శరీరంలో రక్తం గడ్డ కట్టినట్లుగా అంటే అతని రక్తం గడ్డ కట్టినట్లుగా అంటే హిజ్ బ్లడ్ వాజ్ ఫ్రోజన్. గడ్డకట్టడం అంటే ఫ్రీజ్ అవ్వడం, ఫ్రోజన్ అనమాట. ఓకే, ఇట్ ఫెల్ట్ లైక్ హిజ్ బ్లడ్ వాజ్ ఫ్రోజన్. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ, అకస్మాత్తుగా తలుపు తట్టడం ఆగిపోయింది అంటే నాకింగ్ చేయడం అనేది ఆగిపోయింది అనమాట. అంటే సడన్లీ ద నాకింగ్ ఆన్ ద డోర్ అంటే తలుపు తట్టడం స్టాప్డ్ ఆగిపోయింది. ఇది తన ఊహ మాత్రమే అని అనుకొని రవి మళ్ళీ పడుకున్నాడు. ఇది తన ఊహ మాత్రమే అని అనుకున్నాడు. ఫస్ట్ ఇది అర్థం. అంటే థింకింగ్ అంటే అనుకుంటూ అని అర్థం అంట. థింకింగ్ అనుకుంటూ పడుకున్నాడు అని అర్థం. అంటే థింకింగ్ ఇట్ వాజ్ థింకింగ్ ఇట్ వాజ్ జస్ట్ హిజ్ ఇమాజినేషన్. ఓకే, థింకింగ్ ఇట్ వాజ్ జస్ట్ హిజ్ ఇమాజినేషన్ అంటే ఇది తన ఊహ మాత్రమే అని అనుకుంటూ రవి పడుకున్నాడు. అంటే రవి స్లెప్ట్ అంటే పడుకున్నాడు మళ్ళీ, కాబట్టి అగైన్ మళ్ళీ, ఇది అనమాట. ఓకే, ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ అంటే సరిగ్గా ద నాకింగ్ ఆన్ ద డోర్ స్టార్టెడ్ ఎట్ 12:17 ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం 2:15 తలుపు తట్టడం మొదలైంది. రవి సడన్లీ గాట్ అప్ అండ్ సాట్ ఆన్ హిస్ బెడ్ అంటే రవి అకస్మాత్తుగా తన బెడ్ పైన లేచి కూర్చున్నాడు. రవి వుడ్ లివ్ అంటే రవి నివసిస్తుండేవాడు అలోన్, ఒంటరిగా, ఇన్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ ఓల్డ్ హౌస్ అంటే అతని యొక్క తాతయ్య పాత ఇంట్లో రవి ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. ద విలేజర్స్ సెడ్ దట్ అంటే గ్రామస్తులు చెప్పారు. చెప్పారు? నో వన్ షుడ్ ఓపెన్ ద డోర్ ఎవరు తలుపు తెరవకూడదు ఆఫ్టర్ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి తర్వాత. రవి లాఫ్డ్ అండ్ ఇగ్నోర్డ్ అంటే రవి నవ్వాడు మరియు వదిలేశాడు అంటే పట్టించుకోలేదు అనమాట. హీ బిలీవ్డ్ దట్ అతను నమ్మాడు అంటే అతను అనుకున్నాడు ఏమని? స్టోరీస్ వర్ జస్ట్ స్టోరీస్ అంటే కథలంటే కేవలం కథలే అని అతను అనుకున్నాడు. ద నాకింగ్ సౌండ్ కేమ్ అగైన్ అండ్ అగైన్ అంటే తలుపు తట్టే శబ్దం మళ్ళీ మళ్ళీ వచ్చింది. స్లోలీ మెల్లగా. ద సౌండ్ బికేమ్ లౌడర్ ఆ శబ్దం పెద్దగా అయ్యింది. హూ ఆర్ యూ ఎవరు మీరు? రవి షౌటెడ్ రవి గట్టిగా అరిచాడు. టు బి బ్రేవ్ ధైర్యంగా ఉండటానికి. దెర్ వాజ్ నో రిప్లై సమాధానం లేదు. హీ చెక్డ్ హిస్ ఫోన్ అతను తన ఫోన్ చూసుకున్నాడు అంటే చెక్ చేసుకున్నాడు. ద టైమ్ వాజ్ 2:17 AM టైం ఉదయం 2:15. దెర్ వాజ్ నో నెట్వర్క్ లేదు. ఈవెన్ నో పవర్ కూడా లేదు. దిస్ టైమ్ ఈసారి ద నాకింగ్ బికేమ్ మోర్ లౌడర్ తలుపు తట్టే శబ్దం ఇంకా పెద్దగా వచ్చింది. సడన్లీ అకస్మాత్తుగా రవి రిమెంబర్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ వర్డ్స్ రవి తన తాతయ్య మాటలను గుర్తు చేసుకున్నాడు. ఇఫ్ ద నాకింగ్ సౌండ్ హియర్ ఎట్ నైట్ రాత్రి సమయంలో తలుపు తట్టే శబ్దం వినిపిస్తే యూ షుడ్ నాట్ ఆస్క్ హూ ఇట్ ఈజ్ అది ఎవరు అని అడగకూడదు. యూ షుడ్ నాట్ ఓపెన్ ద డోర్ తలుపు తెరవకూడదు. ట్రయింగ్ టు కామ్ డౌన్ హిమ్సెల్ఫ్ అతను శాంతపరచుకోవడానికి ప్రయత్నిస్తూ రవి లుక్డ్ అవుట్ సైడ్ త్రూ ద విండో కిటికీ ద్వారా రవి బయటకు చూశాడు. ద వరండా వాజ్ ఎంటీ అవుట్ సైడ్ బయట వరండా ఖాళీగా ఉంది. హీ డిడ్ నాట్ సీ ఎనీ వన్ అతను ఎవ్వరిని చూడలేదు. దిస్ టైమ్ ఈసారి ద సౌండ్ కేమ్ ఫ్రమ్ ద హౌస్ ఇన్సైడ్ ఆ శబ్దం ఇంటి లోపల నుండే వచ్చింది. రవి వాజ్ ఫ్రోజన్ విత్ ఫియర్ రవి భయంతో గడ్డ కట్టుకొని పోయాడు అంటే రవి భయంతో కదలలేని స్థితిలో ఉండిపోయాడు. హిజ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్డ్ స్లోలీ అతని బెడ్రూమ్ తలుపు మెల్లగా తెరుచుకుంది. విత్ క్రీకింగ్ సౌండ్ అంటే కిర్రుమ్ అనే శబ్దం చేస్తూ. ఇట్ ఫెల్ట్ లైక్ హిజ్ బ్లడ్ వాజ్ ఫ్రోజన్ అతని రక్తం గడ్డ కట్టినట్లుగా అనిపించింది. సడన్లీ అకస్మాత్తుగా ద నాకింగ్ ఆన్ ద డోర్ స్టాప్డ్ అంటే తలుపు తట్టడం ఆగిపోయింది. థింకింగ్ ఇట్ వాజ్ జస్ట్ హిజ్ ఇమాజినేషన్
అది కేవలం తన ఊహ మాత్రమే అని అనుకుంటూ రవి స్లెప్ట్ అగైన్, రవి మళ్ళీ పడుకున్నాడు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్ళకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.